మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకి ఎన్నికల్లో 2024లో ఎన్నికల్లో హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకి నమ్మించి గెలిచిన తర్వాత ప్రజలకు మోసం చేసి ప్రజలకి వెన్నుపోటు పొడిచి ఈనాటికి 2 ఏళ్ళు అయింది. అందుకే ఈ రోజున ప్రజల తరపున పోరాటం చేయడానికి వైసీపీ పార్టీ సిద్ధపడింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గంలో నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారి ఆదేశాల మేరకు ఈ రోజున వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనందరం ఇక్కడ కలుసుకోవడం, అలాగే కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలారా, మీరందరూ ఒక్కసారి గమనించండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కింది. మహిళల్ని మోసం చేసింది, అవ్వాతాతలను మోసం చేశారు, యూత్ని మోసం చేశారు. పచ్చ పత్రికలు పెట్టుకొని ప్రజలకి నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభూత కల్పనలు సృష్టించి ఉన్నవి లేనివి ప్రచారం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఈనాడు మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి తప్పించుకొని తిరుగుతున్నారు. నేనొక్కటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజా సమక్షంలో 2024లో మీరు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో తక్షణమే మీరు అమలు చేయాలి. మీరు అమలు చేసేదాకా వైసీపీ పార్టీ ఉద్యమం చేపడుతుంది. ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. నేను మొదటి నుంచి చెప్తున్నాను, రాష్ట్రంలో ప్రజల తరపున ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నియోజకవర్గంలో నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు ముందుండి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. సోకి 2 చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఈ కూటమి నాయకులు కానీ, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా కనీసం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు. సుమారు 2 చనిపోవడం కూడా జరిగింది. తక్షణమే నేను మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే మీరు సహాయక చర్యలు చేపట్టాలి. మీరు ఎవరైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే అక్రమాలు చేస్తున్నారో, ఏదైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేయిస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? గతంలో ఇటువంటి కక్ష సాధింపు ఎప్పుడైనా ఉందా?